గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్పం పరాశరధ్వజం వందే సుఖతాతం తపోనిధిం. ఇవాళ నుంచి మాఘమాసం మనం పురాణం చెప్పుకుందామండి. రోజు ఒక అధ్యాయం అన్నమాట. మాఘమాస మహిమ చెప్పుకుందాం ఇవాళ. ఫస్ట్, ప్రపంచ దేశాలన్నింటిలోనూ భారతదేశము కర్మ ధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వచ్చి స్నానానికి ధ్యానానికి తపస్సుకు ప్రశాంతంగా పావనము అయిన ప్రదేశాన్ని చెప్పమని అడిగారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్పాడు, తన చక్రాన్ని ఎక్కడైతే విసిరితే అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం మహిమాన్వితమైంది అని చెప్పారు. ఆ ప్రదేశం ఎక్కడ పడిందో అదే నైమిసారణ్యం అన్నమాట. ఒకప్పుడు సౌనకాది మహర్షులు చిరకాలం జరిగే ఒక యజ్ఞాన్ని ప్రారంభించారు. ఆ యాగాన్ని చూడడానికి చాలామంది మునులు వచ్చారు. వారిలో సూత మహర్షి కూడా ఉన్నారన్నమాట. వారిని మునులు చూసి ఆయనకు అతి సత్కారాలన్నీ చేసి మంచి విషయాలు చెప్పమని అడిగారు. ఎందుకంటే వీరి తండ్రి గారు పురాణం చెప్పి రోమాలు హర్షించేలాగా చెప్పేవారు అనమాట. అందువల్ల ఆయనకి ఏంటంటే రోమ మహర్షి అని పేరు వచ్చిందనమాట. అప్పుడు ఈయన ఏం చెప్తారంటే సూత మహర్షి గారు, శివుడు పార్వతి చెప్పిన కథ చెప్తాను వినండి అని చెప్పి, దిలీపుడు అనే అతడు ఒకరోజు వేటకు వెళ్ళి అలసిపోయి మనోహరమైన సరస్సును చూసి అక్కడ చాలా విశ్రమించి తిరిగి వెళ్తూ ఉండగా ఒక బ్రాహ్మడు, ఏంటి స్నానం చేయకుండా వెళ్ళిపోతున్నావు అని అడిగారు. అడిగేసరికి దానివల్ల ఏంటి స్నానం చేయడం వల్ల ఏమొస్తుంది, మహిమ ఏంటి అని అడిగారు. దానికి ఆ బ్రాహ్మడు అంటాడు, మీ గురువుగారు ఉన్నారు కదా వశిష్ఠ మహర్షి, ఆయన అడిగి తెలుసుకో అని చెప్పారనమాట. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే రాజు వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి చెప్పమని అడుగుతారనమాట. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా చెప్తారనమాట, ఏంటంటే పూర్వకాలంలో ఒకప్పుడు క్షామం ఏర్పడింది. దానివల్ల భృగు మహర్షి కైలాస పర్వతమును చేరుకున్నాడు, ఆశ్రమం నిర్మించుకుని ఉన్నాడు, తపం చేస్తున్నాడు అనమాట. తపస్సు చేస్తూ ఉంటే గంధర్వుడు ఒకడు తన భార్య సమేతుడే అక్కడికి వచ్చాడు. అతడు సుందరంగా ఉన్నాడు, కానీ మొహం మాత్రం పులి మొహంలాగా ఉంది. నేను ఇంత బాగున్నాను కానీ నా మొహం ఇంత పులి మొహంలాగా ఉంది, ఇది నాకు నచ్చలేదు అని ఆ మహర్షిని అడిగితే ఆయన చెప్తారు, నువ్వు మాఘమాస వ్రత విధానం చెయ్యి, స్నానము దానము జపము అవన్నీ చేస్తే కనుక నీకు పులిమోహం పోతుందంటే అతను ఏం చేస్తాడంటే మాఘమాసంలో స్నానం చేసి, అంటే సూర్యోదయానికి పూర్వంగా స్నానం చేసి జపం చేసి వ్రతం ఆచరిస్తాడనమాట. అతనికి అప్పుడు పులిమోహం పోతుందనమాట. దాంతో చాలా అందంగా మారిపోతాడు. ఇదంతా కూడా అంటే శివుడు పార్వతి చెప్పే కథలు అనమాట. ఈ కథలే మనకి మునులు చెప్తున్నారనమాట. అతను అందంగా మారిపోతాడు. అందంగా మారిపోయేసరికి అతను చాలా సంతోషం వేస్తుంది. సంతోషం వేసి భార్యతో కలిసి మునికి నమస్కరించి వెళ్ళిపోతాడు అనమాట.